హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మండే రోజు వ్లాగ్. సాటర్డే లక్కీ బర్త్డే కదా, ఏం కావాలరా గిఫ్ట్ అని అడిగితే వండర్లాకి వెళ్దామని చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా చిన్న లేడు కాబట్టి ఇప్పుడు మా చిన్న కూడా ఉన్నాడు కదా, అందరం కలిసి ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాం అన్నమాట. మది హాయ్, హలో, హాయ్ హాయ్, హలో. సో ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అందరం. ఇంకొంచెం జల్దీ బయలుదేరాల్సింది. ఇప్పటికే 11:20 అయిపోయింది టైము. నాదే కొంచెం లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 10కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వెళ్ళలేంగా, అలా అయిపోయింది అన్నమాట. లాస్ట్ టైం చాలా ఎక్కలేదండి మేము. ఈసారైనా టైం వేస్ట్ అయిపోకూడదు అని చెప్పి వీకెండ్ వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ సాటర్డేనే వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే సాటర్డే వెళ్తే లైన్లు చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి, వెయిటింగ్ టైం ఎక్కువైపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి వీక్ డేస్లో వెళ్దాం అని ఇంకా ఈరోజు బయలుదేరాము. ఈరోజు అయితే హరికి హాలిడే అన్నమాట. అందుకోసం అని చెప్పి లక్కీగా బాగా కలిసి వచ్చింది, ఇంకా అందుకే బయలుదేరాం. సో చూడాలి ఈరోజు ఎంత టైం వెయిట్. అరే మాట్లాడుతున్నానా నేను వీడియోలో? ఆపుతారనుకుంటే ఆగట్లేదు. అందుకోసం అని చెప్పి ఇంకా వీక్ డేస్లో వెళ్తున్నాం. చూద్దాం ఈరోజు ఎంత వెయిటింగ్ ఉంటుంది ఏంటని. లాస్ట్ టైం చాలా ఎక్కలేదండి అసలు. ఈరోజైనా సరే లాస్ట్ టైం వెళ్ళిన వాటికి కాకుండా కొత్తవి ట్రై చేయాలనుకుంటున్నాం. చూద్దాం వెళ్ళి ఏమేమి చేస్తాం ఏంటని చెప్పేసి బ్లాగ్ మొత్తం మీరు కూడా చూస్తూ ఉండండి. ఇంకా నేను వీడియో స్టాప్ చేస్తాను, వాళ్ళు ఎందుకు గుసగుసా అనుకుంటున్నారు. లవ్లీకి డ్రెస్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందండి. యాక్చువల్లీ వీకెండ్ ఫ్రీ ఉంటుంది అనుకుంటే ట్రాఫిక్కే అక్కడ 20 minutes 30 minutes పట్టింది. అదే వీక్ డేస్. వీకెండ్ ఫుల్ ఉంటుంది, వీక్ డేస్లో ఖాళీ ఉంటుంది అనుకోవడం భ్రమ. అంత వీకెండ్స్కే రాను మనం, అందరూ వీక్ డేస్కి వస్తారు, ఎస్పెషల్లీ మండేకి. ఏదో అంటారా సామెత, అట్లా ఇది. అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటేలాగా అయ్యిందండి. ఎంట్రన్స్ అప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంటే ఒక లారీ ఒకటి అడ్డు పెట్టారనమాట. దానివల్ల ఏమో అనుకున్నాం, కానీ ఎంటర్ అయిన తర్వాత ఫీజులు ఎగిరిపోయాయి. అసలు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ దొరకదేమో అనుకున్నాం అసలు జనం చూసి. ఎందుకంటే సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది కదండి మనకు, 31st లాస్ట్ అంట. అందుకోసం అని చెప్పి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన పిల్లల్ని, మిగిలిన వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఇంకా లాస్ట్ ఈరోజే అన్నట్లు వచ్చేసారు మొత్తం అంతా కూడా. మా పిల్లలకు కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి స్కూల్ అని చెప్పారు కదా, ఇంకా మేము కూడా బర్త్డే అని చెప్పి ఈరోజు వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ సాటర్డేనే వెళ్ళాలి, బట్ మండే వెళ్తే మనం అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనుకొని బయలుదేరాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు టికెట్స్ దొరుకుతాయా లేదా అనే టెన్షన్ ఎక్కువ అయిపోయిందన్నమాట. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అని ఊరికే అంటారా చెప్పండి. అసలు సండే సాటర్డేలు కూడా ఉండరు, అంత రష్ ఉంది ఇప్పుడు ఈరోజు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి రావట్లేదు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఎలాగో వెళ్ళిపోయాం. సో మేమైతే ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ నిల్చుకున్నామండి. ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎట్లయినా సరే ఈసారి ఎక్కాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంక నిల్చున్నాం. సో 3 hours వెయిట్ చేసామండి. తర్వాత ఈ వీడియో క్లిప్ అంతా కూడా హరి ఫోన్లో షూట్ చేశారు, బట్ క్లారిటీగా రావట్లేదు, కానీ మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో క్లిప్ కూడా పెట్టాను. అసలు లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తానని అస్సలు ఎప్పుడు అనుకోలేదు. నాకు కొంచెం భయం ఎక్కువ, హైట్స్ కానీ వాటర్ కానీ ఇవంతా. బట్ ఏంటంటే ఎక్కినప్పుడు అంటే ఎక్కేంత వరకు అంత టెన్షన్ ఏమి అనిపించలేదండి. వన్స్ పైకి వెళ్ళేటప్పటికి గుండె జారిపోయింది అసలు. ఇంకప్పుడు మొదలుపెట్టాను ఏడుపు, ఇంకొచ్చేదాకా కళ్ళు తెరలేదు, ఏడుపు ఆగలేదన్నమాట. అసలు నాకైతే తర్వాత నవ్వుకున్నాను చాలా. కంపల్సరీ మీరు కూడా ఒకవేళ వెళ్తే కనుక మిడిల్లో కూర్చోండి. ఫస్ట్ కూర్చున్నా పర్లేదు, కానీ
చివరి మాత్రం అసలు కూర్చోకండి. ఎంత టెన్షన్ వచ్చిందంటే బాప్రే! లైఫ్‌లో మళ్ళీ ఇంకా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేస్తానో లేదో గానీ నిజం చెప్పాలంటే చాలా సేపటి వరకు టెన్షన్ పోలేదు నాకు. ఎంతమంది అంటే వండర్‌లాకి వెళ్ళిన వాళ్ళు ఇలా రోలర్ కోస్టర్ ఎక్కారని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు నిజంగా చాలా చాలా భయం అసలు. అలాంటిది మా తమ్ముళ్ళ కోసం ఇంక వాళ్ళని ఎలా అయినా సరే ఎక్కించాలి. వాళ్ళిద్దరూ అయితే పోరు. అందుకని చెప్పి ఇంక నేను కూడా వెళ్ళా అన్నమాట. మా చిన్న అయితే నన్ను ప్రొటెక్ట్ చేయలేక చచ్చిపోయాడు అసలు. మా బద్ది కూడా భయపడ్డాడు. కానీ కొంతసేపు అయ్యాక ఇప్పుడైనా వాళ్ళు కళ్ళు ఓపెన్ చేశారు. నేనైతే అసలు ఓపెనే చేయలేదు. ఏడుస్తూనే ఉన్నా అన్నమాట. అంత టెన్షన్ వచ్చేసింది నాకు. నిజంగా నాకు బ్రహ్మానందమే గుర్తుకొచ్చారండి అసలు. బ్రహ్మానందం గారే ఆపండ్రో ఆపండ్రో అన్నట్టే ఉంది నా సిచ్యువేషన్ కూడా. ఇక్కడ ఫోటో ఒకటి చూపిస్తాను చూడండి. నా తల ఎలా వెలికలు పడిపోయిందో. హరి ఒక్కటే నవ్వుకుంటున్నారు. దీనికోసం ఎంతసేపు వెయిటింగా? చూడబో. చూసారు కదండి మా వాయిస్ అంతా కూడా నేను అందుకే పెట్టాను అక్కడ. బాడీ షివరింగ్ అనేది కొంచెం సేపు నాకు ఒక 10 to 15 minutes వరకు ఆగలేదు నాకు. తర్వాత ఇంకొచ్చేసి ఇక్కడ వాటర్ వేవ్కి వచ్చాం. సో లక్కీ లవ్లీ మాత్రం ఈ 3.5 hours మాత్రం చక్కగా ఆడుకుంటా ఉన్నారు. మేము అక్కడ వెయిటింగ్ పీరియడే మాకు 3 hours వేస్ట్ అయిపోయింది. రైడ్ మాత్రం 45 seconds ఉంటుంది అంతేనండి. బట్ ఎలా అయినా సరే ఎక్కాలని చెప్పి కసిగా నిల్చున్నాము. సో తప్పలేదు, ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. కానీ మధ్యలో కూర్చోండి. అంటే భయం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం చివరిని కూర్చోవచ్చు. అది ఇంకా హైట్కి వెళ్ళిపోతుంది అసలు. ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉందండి. అసలు ఖాళీనే లేదు. అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటి నిజంగా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఇది మేము ట్రై చేయలేదు కాబట్టి దీనికి కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ 4 members వచ్చేద్దాం ఒకేసారి అని చెప్పి కూర్చున్నాం. కానీ ఇక్కడ ఒక అబ్బాయి, లాస్ట్లో అబ్బాయి అసలు బద్దీ రావడానికి ఒప్పుకోలేదన్నమాట. నేను వెళ్తానని. ఇంకా సరే అని చెప్పేసి మేము ముగ్గురం వచ్చాం. అండ్ మా బద్దీ లాస్ట్ వస్తాడు మళ్ళీ ఇప్పుడు. లాస్ట్ టైం ఇటు సైడ్ అంతా అసలు రాలేదు. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. దీన్ని ఎక్కుదామా అంటే ఎవ్వరూ ఎక్కుతామని అస్సలు అనట్లేదు అన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా షూట్ చేసి అట్లా వెళ్ళిపోయాము కొంతసేపు. అందరం నిజంగానే బాగా గుర్తు చేసుకున్నాం బ్రహ్మానందం గారిని. కొంతసేపు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చునే చోటుకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళామన్నమాట అట. అండ్ ఇది ఖాళీ ఉంది, ఇది ఎక్కుదాం అనుకుంటే ఎక్కడ చూసినా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇది ఖాళీ ఉంటే ఇది ఎక్కుదామని. అంటే ఇదంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చోవచ్చు కొంతసేపు, చక్కగా ఒక రైడ్ ఉంటుంది కాబట్టి అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంది.
లవ్లీ మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి. అంటే మాలో ఎవరు బాగా ఎంజాయ్ చేశారంటే లక్కీ కంటే మా అందరికంటే కూడా లవ్లీ బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసింది నిజం చెప్పాలంటే. అసలు భయం లేకుండా అన్నీ కూడా ఎక్కుతానంటది. అండ్ ఇదేమో పిల్లలకే అందుకోసం అని చెప్పి వెళ్ళారు. కానీ పైనుండి కిందకి ఒక్కసారిగా వేసేస్తే నాకైతే గుండె జారినట్టు అనిపించింది చూడటానికి. ఇంక భయం అనిపించి పక్కన కూర్చుండిపోయాను. ఇదంతా కూడా ఇంకా మా తమ్ముళ్ళు ఎవరో షూట్ చేసినట్టున్నారు. చిన్నాన్న బద్దీను మరి నాతో పాటు ఎవరో కూర్చున్నారు ఇంకా. హరి ఏమో అటు సైడ్ నిల్చొని చూస్తా ఉన్నారు ఇంకా. దేన్ని ఎక్కుదామన్నా అక్కడ వెయిటింగ్ ఎక్కువైపోతుంది. అండ్ మా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. అందుకోసం అని చెప్పి వచ్చేసి ఈ గేమ్ ఒకటి ఆడాం. 1 బాల్ వచ్చేసి 100 రూపీసు. 3 బాల్స్ అయితే కనుక 200 రూపీసు. ఒక్కటి కూడా పడలేదండి దాంట్లో. సో ఒకటి పడింది కానీ అది రాంగ్ అని చెప్పి ఇంక మళ్ళీ వేయమని చెప్పారు ఆ పర్సన్. అంత ఈజీగా ఇవ్వరు కదా గిఫ్ట్లు అవి మనకు అలా. సో ఇవి 2 టైమే కాదు 3 టైమ్స్ ఆడామన్నమాట. అయినా ఒక్క బొమ్మ కూడా గెలుచుకోలేదు. లాస్ట్ టైం అయితే మంచిగా ఒక టాయ్ కూడా గెలుచుకున్నాను. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యింది. టైమింగ్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి. ఇంకా అక్కడ వీళ్ళెవ్వరు రాలేదు నిజం చెప్పాలంటే. ఇంకా వాళ్ళైతే అక్కడ వేవ్ పూల్లో మునుగుతున్నారు. నేను చిన్న అండ్ మా ఆయన ఇక్కడ కలిసి ఇంకా అందరికీ ఫుడ్ తీసుకుంటున్నాం. ఆలు ఒక్కటే తీసుకున్నాం. ఇదొకటే బాగుందనిపించింది నాకు. సో ఇంకా సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది కదండి. ఆ ఈవెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బట్ ఎండాకాలం కాబట్టి మనకు అంత నైట్ అవ్వట్లేదు. లాస్ట్ టైం అయితే చాలా తొందరగా చీకటి అయిపోయింది అనిపించింది. చాలాసేపు కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తూ చాయ్ తాగుతూ అలాగే స్నాక్స్ అవి తింటా కూర్చున్నాం. అండ్ పైన వచ్చేసి జెయింట్ వీల్ ఉంటుంది కదా, ఇది 11th ఫ్లోర్ పైనేమో ఉందంట. సో ఇక్కడికి మా వాళ్ళందరూ వెళ్ళారు. నేను హరి మాత్రం కింద కూర్చున్నాం అన్నమాట. సో నైట్ వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది అక్క అన్నారు మా తమ్ముళ్ళు ఇద్దరు. బట్ ఏంటంటే నేను హరి చిన్న గొడవ వేసేసుకున్నాం లక్కీ వల్ల. లక్కీ ఫుడ్ ఏదైనా తింటే వామిటింగ్ చేసుకుంటాడు కార్లో అని చెప్పి వాడు తినకుండా ఉన్నాడండి. నేను ఎంత బదిలానా తినలేదు. మళ్ళీ ఆఖరికి నా మీదే చెప్పేశాడన్నమాట, మమ్మీ తినమని వద్దన్నది అందుకే తినలేదని. ఇంకా హరి నన్ను తిట్టారు. సో వామిటింగ్ చేసుకున్నాడు, ఎందుకు తినొద్దన్నావు అని. నా తప్పు లేకుండా నన్ను తిడితే నేను తీసుకోలేను, అందుకే ఏడుపు వచ్చేసింది. ఉంటాయి కదా ఇంకా హస్బెండ్ వైఫ్ అన్న పిల్లల్ని ఎలాంటి చోట్లకి ఎలాంటి దగ్గరకన్నా తీసుకెళ్ళిన అలాగా. అంటే లక్కీ లాంటి పిల్లలు ఉంటే ఇంకా గొడవలు వస్తుంటాయి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. అందుకోసం అని చెప్పి నేను బొంగుమూత పెట్టి ఇక్కడే కూర్చున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. తర్వాత వచ్చేసి లవ్లీ ఇది ఎక్కుతానంటే ఇంకా ఇది కూడా ఎక్కి షూట్ వేయి చూసుకుంటా ఉన్నాం. ఇంక వెళ్ళిపోవాలి. ఇప్పటికే 8:30 అట్లా అవుతుంది, 9 అవుతుంది. అంటే మామూలుగా అయితే 7:30 క్లోజ్ చేస్తారు, కానీ 3 days నుంచి అయితే 9 వరకు 9:30 వరకు ఉంచుతున్నారంట. అంటే 10 o'clock మొత్తం అంతా క్లోజ్ చేస్తారేమో మేబీ. సో చాలా టైం ఉండనిచ్చారు.
లాస్ట్ టైం అయితే మేము 7:30కి వెళ్ళిపోవాలేమో అని 7కే బయలుదేరేసాం అన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే 8:30, 9 అయినా ఇక్కడే ఉన్నాం ఇంకా. ఇక్కడ నుండి మాకు చాలా దగ్గర కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. సో ప్రశాంతంగా అన్ని రైడ్లు ఫినిష్ చేసుకొని నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను రోలర్ కోస్టర్ వెళ్ళాం కదండి, ఆ వీడియో తీసుకొని ఉండొచ్చంట మేబీ. బట్ నేను అది తీసుకోకుండా వచ్చేసాను, టెన్షన్లో మర్చిపోయాను. వచ్చేసిన తర్వాత అనిపించింది, హరి అన్నారు సాఫ్ట్ కాపీ తీసుకొని ఉండొచ్చు ఫోన్లోకి అని. నాకు గుర్తులేదు, నువ్వు టెన్షన్ పడేసరికి నేను అన్నీ మర్చిపోయాను అని. నాకు కూడా గుర్తులేదని చెప్పి ఇంకా వచ్చాం. నెక్స్ట్ డే వెళ్తే ఉంటుందా అంటే ఉండదేమో మేబీ అన్నారు. ఇంక మొత్తానికైతే డిసైడ్ అయ్యి బయట వచ్చేసామండి. ఇంక అన్ని వాటర్ రైడ్స్ ఇవంతా కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ ఓన్లీ కూర్చున్నారు ప్రశాంతంగా. అక్కడ ఎందుకులే కూర్చోడు, ఇప్పుడు వెళ్ళి అందరం మళ్ళీ తలస్నానాలు చేసి ఇంకా వంట చేసుకొని తిని పడుకునేసరికి ఇంకా టైం అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి బయలుదేరేస్తున్నాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అందరం బయలుదేరేస్తున్నాం, అవే డ్రెస్సుల్లో వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుండి కూడా మేము ఇవే బట్టలు వేసుకొని వచ్చేసాం, మాకు దగ్గర కాబట్టి. అందులోనూ మనం అంటే లాస్ట్ టైం తీసుకెళ్ళిన బట్టలు మోసుకోవడానికి సరిపోయింది, కానీ మళ్ళీ చేంజ్ అనేది చేసుకోలేకపోయాము. ఆ టైం వేస్ట్లన్నీ ఎందుకులే అని చెప్పి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం అన్ని రైడ్లు కంప్లీట్ చేయాలని. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు ఒకటైనా ఎక్కుతామా లేదా అనుకున్నాం, కానీ చాలా వరకు కొన్ని కవర్ చేసినట్టే. ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా ఇప్పుడైతే అంత ట్రాఫిక్ ఉండదు, ఇటు వెళ్ళిపోతాం అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. వండర్లాగా కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ ఇయరే కదా. సో ఎప్పుడైనా వెళ్తే కనుక వీకెండ్ కంటే కూడా వీక్ డేస్లో వెళ్తేనే మనం ఫుల్గా అన్ని రైడ్ చేయొచ్చు. దానితో పాటు ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ తీసుకుంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ మేము ఎక్కువ ఎందుకు పే చేయడం అని చెప్పి అలా వెళ్ళామన్నమాట నార్మల్ టికెట్స్ తోటి. బాయ్.